కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా నవనగర్కు చెందిన అభిషేక్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో 6 సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. 625 మార్కులకు కేవలం 200 మార్కులు మాత్రమే వచ్చాయి. దీన్ని చూసిన తోటి విద్యార్థులు అతన్ని హేళన చేశారు. సాధారణంగా ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు కుమారుణ్ణి తిట్టడం లేదా నిరాశపరచడం మనం చూస్తూ ఉంటాం. కానీ అభిషేక్ తల్లిదండ్రులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారు ఏమాత్రం ఆలోచించకుండా ఒక కేక్ తెప్పించి కుమారుడితో కట్ చేయించి వేడుకలా చేశారు. 10వ తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చు, ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు అని గట్టి ధైర్యం చెప్పారు. పరీక్షల్లో విఫలమైనప్పుడు పిల్లల్లో మనోధైర్యం నింపి ప్రోత్సాహం ఇవ్వడం చాలా ముఖ్యం. అభిషేక్ తల్లిదండ్రులు ప్రేమతో కుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయడం గొప్ప విషయం అని చెప్పాలి. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు ఇలాంటి సమయంలో అండగా ఉంటే వారి తప్పును తెలుసుకొని విద్యార్థులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంది. అభిషేక్కు మనం శుభాకాంక్షలు చెప్పాలి. ఈ ధైర్యంతో అతను తప్పకుండా విజయం సాధిస్తాడని ఆశిద్దాం. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.